వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పనికిరాని సర్వే చేసిందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడు బీసీ జనగణన చేయలేదన్నారు. బీసీలను కాంగ్రెస్ మభ్యపెడుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం అమలు చేయడంలో ఫెయిల్ అయిందని, బీసీల్లో ముస్లింలను కలపడం వల్ల బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. రాజధాని అమరావతిలో క్వార్టర్స్, ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధానిలో పర్యటించి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పనులను పరిశీలించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖ ఎగ్జామినేషన్ కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. పిటిషనర్ నాగార్జున కూడా గైర్హాజరు కావడంతో వారి తరపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారని, వచ్చే విచారణకు హాజరవుతారని ఆమె తరపు న్యాయవాది సూచించగా, విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన కోర్టు తప్పకుండా ఆ విచారణకు హాజరు కావాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత 3 ఏళ్ల కాలంలో 295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జెరిక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు కీర్తివర్ధన్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2021 నుంచి 24 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 295 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఫ్రాన్స్ పర్యటనకి 25 కోట్లు ఖర్చయిందని వివరించారు. 2023 జూన్ నెలలో మోడీ అమెరికా పర్యటనకు 22 కోట్లు ఖర్చయిందన్నారు. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ మరో విజయాన్ని అందుకుంది. డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగించింది. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో ఈ ప్రయోగాన్ని నిర్వహించగా, ఈ ప్రయోగంలో DRDOతో పాటు రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు పాల్గొన్నాయి. పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ రక్షణ రంగ సామర్థ్యాల అభివృద్ధికి ఈ ప్రయోగం గొప్ప ప్రోత్సాహమని వ్యాఖ్యానించారు. అశ్లీల కంటెంట్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్ ను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్న ఉల్లు సహా 25 రకాల యాప్స్, వెబ్సైట్లను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్, వెబ్సైట్ల అందుబాటులో ఉండకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వెబ్సైట్లు, యాప్స్ అన్ని ఇక నుంచి ఇండియాలో కనిపించవు. ఆసియా దేశాలైన థాయిలాండ్, కాంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల్లో పలుచోట్ల పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్లో భారత దౌత్య కార్యాలయం శుక్రవారం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. థాయిలాండ్, కాంబోడియాల సరిహద్దుల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా థాయిలాండ్లో పర్యటించే భారతీయులు స్థానిక అధికారులు ఇచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది. ప్రస్తుతం ప్రయాణాలకు దూరంగా ఉండాల్సిన ప్రాంతాలను ప్రస్తావించింది. ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనల శ్రేణిలో భాగంగా బ్రిటన్ పర్యటన తర్వాత మాల్దీవులకు వెళ్లారు. శుక్రవారం మాల్దీవుల రాజధానిలో ల్యాండ్ అయిన మోడీకి ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ప్రముఖ మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ఈ పర్యటన 2 రోజుల పాటు సాగనుండగా మోడీ మాల్దీవుల 60వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. అగ్రనటుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఆయన తమిళనాడు రాష్ట్రం నుంచి DMK కూటమి తరపున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీగా ఆయన తమిళంలో ప్రమాణం చేయగా, ఆయనతో పాటు DMK నుంచి P. విల్సన్, సల్మా, SR శివలింగలు కూడా ఎంపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు కూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 21న స్టాలిన్ వాకింగ్ చేస్తున్నప్పుడు స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరగా 2 రోజుల పాటు వైద్య నిపుణులు ఆయనకు పలు పరీక్షలు జరిపారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న స్టాలిన్ 2 రోజులుగా ఆసుపత్రి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పథకాల అమలుపై సమీక్షలు కూడా జరిపారు. IPL క్రికెటర్ యష్ దయాల్పై మరో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇప్పటికే RCB బౌలర్పై యూపీలో కేసు నమోదు కాగా, జైపూర్లోని సంగనీర్ పోలీస్ స్టేషన్లో యష్ దయాల్పై మరో కేసు బుక్ అయినట్లు తెలిసింది. 2 ఏళ్లుగా ఆ మైనర్ బాలికను రేప్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. క్రికెట్ కెరీర్ కల్పిస్తానని చెప్పి 17 ఏళ్ల అమ్మాయిని యష్ దయాల్ లైంగికంగా వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. సీతాపురలోని ఓ హోటల్కు ఆ బాలికను రమ్మని లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు అతనిపై పోక్సో చట్టం కేసు నమోదు చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.